హాయ్ గైస్, మేము వచ్చేసి మంత్రాలయకి వచ్చాము. కడప నుంచి మార్నింగ్ వచ్చేసి 6కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. స్టేషన్కి వెళ్ళాలికి మనకు 11:30 అవుతుంది. ఇక్కడ నుంచి మనకు ఆటోలు అవైలబుల్ ఉంటాయి. మనల్ని మంత్రాలయం రోడ్లో దింపేస్తారు. అక్కడ నుంచి మనకు సుమారుగా ఒక హాఫ్ అన్ అవర్ పైన జర్నీ పడుతుంది మంత్రాలయంకి వెళ్ళాలంటే. ఈచ్ పర్సన్కి 30 రూపీస్ పే చేయాలి. మనం ఆటోలో షేర్ ఆటోస్ ఉంటాయి. మనం షేర్ ఆటోస్ వద్దనుకుంటే వెహికల్స్ కూడా ఉంటాయి. అవే క్యాబ్స్ అలాంటివి ఉంటాయి. మనం ఆ రోజే దర్శనం చేసుకొని అలాగే అక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చూసుకొనేసి మనకి ఈవినింగ్ ట్రైన్ ఉంది. మళ్ళీ ఆ ట్రైన్కి రిటర్న్ రావచ్చు, ఒకే రోజులో చూసుకొని రావచ్చు. ఇది వచ్చేసి థర్స్డే మాత్రమే. మనకు థర్స్డే షిరిడి ట్రైన్ ఉంటుంది కాబట్టి రిటర్న్ ఆ షిరిడి ట్రైన్లో రావచ్చు. ఇంకా మంత్రాలయం లోపలికి రీచ్ అయిపోయాము. ఇది చూడండి చుట్టుపక్కల అంతా. అప్పుడే అర్థమైపోయింది మంత్రాలయంకి వచ్చేసామనేసి. ఆటో వాళ్ళు మనల్ని ఇక్కడే డ్రాప్ చేసేస్తారు ఈ ఆర్చ్ దగ్గర. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని. అసలు మేము వెళ్ళింది పౌర్ణమి వచ్చింది, అలాగే థర్స్డే కూడా వచ్చింది. థర్స్డే రోజు ఎక్కువ ఉంటారంట ఇక్కడ. రాఘవేంద్ర స్వామికి ఫేవరెట్ అంట థర్స్డే వచ్చేసి. అలాగే పౌర్ణమి కూడా ఎక్కువ మంది వస్తారంట ఇక్కడికి. ఇంకా గుడి లోపలికి ఎంటర్ అయ్యాం. గుడిని చూసి షాక్ అయ్యాను, చాలా బాగుందండి. అంతా గోల్డ్ కలర్లో సూపర్గా ఉంది. నైట్ టైం చూస్తే సూపర్గా ఉంటుందండి మార్నింగ్ కన్నా. నాకు చాలా బాగా నచ్చింది. ఓపెన్ ప్లేస్ చూడండి ఎంత ఉందో అసలు. మనకి లోపలే చెప్పులు పెట్టుకునే కౌంటర్ ఉంటుంది, ఇంకా అక్కడికి వెళ్ళిపోతే సరిపోతుంది. అక్కడ నుంచి ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. ఇంకా లోపలికి ముందే చెప్పాను కదండి క్రౌడ్ ఉందని. మరి ఇంత క్రౌడ్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. మాకు ఇంత జనాలు ఉన్నా కూడా మాకు ఒక 45 మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే దర్శనానికి. ఇంకోటి మెయిన్ వచ్చేసి జెంట్స్ వచ్చేసి దర్శనానికి వెళ్ళే టైంలో షర్ట్ ఇప్పాలంట, అక్కడ రాశారు లోపల. అదొక రూల్ అంట ఇక్కడ. బనియన్ కూడా ఇప్పేయమని చెప్పారు. ఈ మంత్రాలయంలో మన వాళ్ళు ఉన్నారు, అలాగే కన్నడ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పైన స్లాబ్కి వచ్చేసి పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉన్నాయండి, చాలా పెద్ద పెద్ద ఫ్యాన్లు. అవి చూసి నేను ఫస్ట్ టైం చూశాను. అలాగే ఇక్కడ ప్రదర్శన చూడండి, కొందరు అడుగులు వేసుకుంటూ ముక్కున్నారు, అలాగే కొందరు ఇట్లా వంగి దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది వచ్చేసి గుడి ఆర్కిటెక్చర్ అంతా ఇలా పెట్టారు. చాలా పెద్దగా అనిపించింది గుడి. అసలు స్టోరీ విషయానికి వచ్చేస్తే రాఘవేంద్ర స్వామి చిన్ననాటి వయసులో 4 ఏళ్ల వయసులో అక్షరాభ్యాసం టైంలో 4 వేదాలు నేర్చుకున్నారని, అలాగే ఆయన పేరు వెంకటనాథుడని. అక్కడి నుంచి ఆయనకి సామాన్య కుటుంబ జీవితం నచ్చక ఇలా సన్యాసం తీసుకున్నాడు. అలాగే త్రేతాయుగంలో వచ్చేసి ఒక బండరాయికి సీతారాములు ఒక వరం ఇచ్చారంట, పూజలు అందుకుంటారని. ఆ రాయితోనే ఈయన మందిరం కట్టారనే పురాణాలు చెప్తున్నాయి. మనకి ఇక్కడ ఉచిత అన్నదానం ఉంటుంది ప్రతిరోజు. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి 30 రూపీస్కి వచ్చేసి 4 పీసెస్ ఉంటుంది, ప్రసాదం ఇస్తారు. ఈ ప్రసాదం ఎక్కడా దొరకదు మనకి. ఇంకా దర్శనం అయిపోయింది. మా ట్రైన్ లేట్ ఉంటే ఇట్లా విఐపి లాంచ్లో మేము వెయిట్ చేస్తున్నాము. ఈ డ్రాయింగ్ వచ్చేసి చాలా బాగా నచ్చిందండి చూడ్డానికి. దీని పేరు ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సోఫాలు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నోళ్ళు అలాంటి వాళ్ళు వచ్చేసి ట్రైన్ని దృష్టిలో పెట్టుకొని ముందు రోజే స్టార్ట్ అవ్వకండి ప్లీజ్. ఎందుకంటే మాకు ట్రైన్ 4 అవర్స్ డిలే అయ్యింది. ఈ పిల్లల్ని పట్టుకొని చాలా ఇబ్బంది పడ్డాం. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.